చెరసాల నుండి పేతురును బయటికి తీసుకొచ్చింది సంఘం అంతా కలిసి చేసిన ప్రార్థన. ఏకమనసుతో ప్రార్థన చేసే అనుభవం నీలో ఉందా? సంఘంతో కలిసి ప్రార్థన చేసే అనుభవం, ఆల్ నైట్ ప్రేయర్లో కావచ్చు, ఉపవాస ప్రార్థనలో కావచ్చు, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో సంఘం అంతటితో కలిసి చేయబడుతున్న ప్రార్థనలో ఏకీభవించాలనే మనసు నీలో ఉందా? ప్రార్థన అంటే కొంతమంది తెలిసింది ఏంటంటే నా కోసం నేను చేసేసుకోవడమే ప్రార్థన అనుకుంటారు. అది స్వార్థం. అది నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవద్దని అంటల్లా. కానీ వాట్ అబౌట్ ద ఇంటర్సెషన్ దట్ యు హ్యావ్ టు డూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద బిలీవర్స్? ఇతర విశ్వాసుల కొరకు, సంఘం కోసం, సువార్త పరిచయం చేసేవారి కోసం, మిషనరీ సేవా పొలాల కోసం, దేవుని కాడిని మోస్తున్న సేవకుల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ప్రార్థన అనగానే ఒక లిస్టు పట్టుకున్నట్టుగా ప్రభువా నాకు ఉద్యోగం, వివాహం, పిల్లలు, ఆ పిల్లలకు బట్టలు అవి ఇవి మొత్తం ఇచ్చానైనా యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ప్రభువా పొందుకున్నానని నమ్ముతున్నానని ముగించేయడం ప్రార్థన అంటే? ప్రార్థనకి ఎప్పుడు ఎదుగుతావు నువ్వు? ఎప్పుడు దేశం కొరకు విజ్ఞాపన చేస్తా?